ఎంత స్ట్రెంగ్త్ ఉన్నారమ్మా ప్రిన్సిపల్ సార్? పేరండి? నాకు రఘునాథ్ గారు. ఎంత స్ట్రెంగ్త్ అండి? 457 సార్. అట్ ప్రజెంట్ 410 సార్. ఎవరమ్మా వంట ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఇద్దరు కుక్కలు ఉన్నారు సార్. మీరు హెడ్ కుక్క? ఏంటి ఈరోజు? క్యాబేజీ శనగపప్పు, ఇంకొకటి కందిపప్పు కూర అవుతుందా? ఏం బాగా లేట్ అయింది. 1 o'clock 1 గంటకా మనం భోజనం పెట్టి? ఇది కందిపప్ప, ఇది రసమా? రసం ఇట్లే ఉంటుంది ఏదో. బాగుంది. ఇది 450 members. ఎన్ని కేజీలు వేసారు? 400. ఎన్ని కేజీలు వేశారు? 8 కేజీలు. సరే. ఆ మెనూ ఆ రేషియో అంతా ఫాలో అవుతున్నారండి? అదే GOMS నెంబర్ 8 క్వాంటిటీస్ ఫాలో అవుతున్నారు కదండి? ఓకే. చికెన్ ఎన్ని గ్రామ్స్ ఇస్తా ఉన్నారు? 100 grams. ఎట్లా? 2 times పెడతాం సార్. ఏ క్యాలిక్యులేషన్? మీరు GOMS నెంబర్ 8 ఫాలో అవుతున్నారు కదా? 127 వస్తుంది సార్. 55 kilograms కూడా తెప్పిస్తాం సార్. అట్లా కాదు, నేనేమంటున్నానంటే 45 grams per day 7 daysకి తీసుకుంటే ఎంత అవుతుంది? 315 అవుతుంది. 315 డివైడెడ్ బై 2 157.5 grams. ఆ క్వాంటిటీ మెయింటైన్ చేస్తున్నారు కదా? ఎగ్స్ 6 ఇస్తున్నారా? ఓకే. కర్డ్ ఇస్తున్నారు మధ్యాహ్నం. గంజి ఉంచకూడదండి. లేదు సార్, వస్తా ఉన్నారు. వెరీ రేర్ సార్, అసలు చేయట్లేదు. నేను చాలా స్ట్రిక్ట్ గా చెప్పాను. ఇప్పుడన్నా కొంచెం వాటర్ ఎక్కువైనప్పుడు తీస్తున్నాను సార్, అంతే. చేయట్లేదు చెప్పాను సార్. పోర్ట్ఫెట్ కెనల్స్ దే ఆర్ స్లోలీ లెర్నింగ్. ఓకే. గంజి అయితే ఉంచదు. అట్టేసురు పోసుకోండి అయ్యా. ఇడి కుక్ అట్టేసురు పోసుకొని ఉడకబెట్టండి. కొంచెం ముద్దైనా పర్వాలేదు, తింటారు. కడుపులో పోతే అన్ని ముద్ద ఇదేమి ఇబ్బంది ఏమి ఉండదు. మీరు దాంట్లో విటమిన్స్ కలుపుతా ఉన్నాం. మీరు గంజి ఉంచితే గంజిలో వెళ్ళిపోతాయి కాబట్టి గంజి ఉంచదు ఎప్పుడు కూడా. ఆ బొక్కలు రంధ్రాల గిన్నెలు అంటే తీసేయండి ప్రిన్సిపాల్ గారు, ఈ లేకుండా. ఎక్స్పైర్ డేట్స్ బాగా చెక్ చేసుకోండి అమ్మా. ఎప్పుడు ఎక్స్పైర్ కాకుండా చూసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో ఎక్స్పైర్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎగ్స్ కొంచెం చిన్న సైజు ఉన్నాయండి, చాలా లెస్ ఉంది వెయిట్. 1580 ఉండాలి. ఈచ్ ఎగ్ 50 grams. లేదండి, చిన్నగా ఉన్నాయి. లేదండి, ఖచ్చితంగా. మరి నేనేమంటున్నానంటే ఇది 32-33 ఉంటుంది. ఒక పిల్లవాడికి ఇది, ఒక పిల్లవాడికి 60 grams గుడ్డిస్తే కన్నా అది వాని హక్కు హరించినట్టు. అది 38, ఇది 32 ఉంటుంది, ఇది 36 చూడండి అట్లా. ఓకే సార్. అది లో వెయిట్స్ ఉన్నాయండి. ఇంకోటి తీయండి చూద్దాం, ఏదైనా ఒకటి పోయింది. ఇంకోటి తీయండి అమ్మా. ఓవరాల్గా మీరు ఇట్లా సన్న గుడ్లు ఉంటే కన్నా సపరేట్ చేయండి, రీప్లేస్ చేసుకోండి వాళ్ళతో. ఇప్పుడన్నా నైట్ టైం వచ్చినప్పుడు పెట్టి వెళ్ళిపోతున్నాడు సార్. పెట్టి వెళ్ళిపోయినా మనము గ్రేడింగ్ చేద్దాం, గ్రేడింగ్ చేసి రీప్లేస్ చేసుకుందాం అండి. అలాగే. కొంచెం పురుగులు ఉన్నాయండి అక్కడక్కడ, జాగ్రత్త. తీసుకుంటున్నాం సార్, సెలవులు వచ్చినాయి కదా సార్, దానివల్ల కొంచెం. స్టాఫ్ అంతా ఉన్నారండి ప్రిన్సిపల్ గారు? ఉన్నారా అందరూ? అట్లా కాదు, సఫిషియెంట్గా ఉన్నారా? దానికి నాకు రబ్బర్ వేసి స్కూల్ పేరు రాసి పెట్టమని చెప్పు. ఎటపోయినాడా? అంతా బాగుందా ఇక్కడ? అందరు బాగుందని రాశారు, అన్నీ బాగున్నాయి. కొంచెం చికెన్ గ్రేవీ తక్కువ చేస్తున్నారా? సరిపోతుందా? ఓకే. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఫుడ్ విషయం కానీ, వాటర్ ప్రాబ్లం కానీ చెప్తే నేను ఏదైనా పై లెవెల్లో మాట్లాడి ఏదైనా అరేంజ్మెంట్ చేపిస్తాను. అట్లా నేను మీకోసం వచ్చాను చాలా దూరం నుంచి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పిల్లలకు సాల్వ్ చేయాలి, వాళ్ళకి మంచి భోజనాలు ఇవ్వాలని. నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈ హాస్టల్స్, అంగన్వాడీ సెంటర్స్, ICDS అంగన్వాడీ వ్యవస్థ, అలాగే మధ్యాహ్న భోజన పథకము, కోటా షాపులు ఉంటాయి కదా, ఫ్రీ రైస్, అవి చూస్తుంటాను. అక్కడెక్కడన్నా వినియోగదారులకు సక్రమంగా ఇస్తున్నారా లేదా,
ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేటివి చూస్తూ ఉంటాను. అవి ఏమన్నా స్టేట్ లెవెల్లో తీసుకెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏమైనా యాక్షన్ తీసుకుంటాం, చాలా ఉంటాయి వాటిల్లో. ఓకే, మీకు ఇక్కడ చదువుల పరంగా అంతా బాగుందా? మీకు ఏదైనా నచ్చని టిఫిన్ ఏదైనా ఉంటే ఒకటి మారుస్తాను నేను, మీరు చెప్తే కదా. అన్నీ బాగున్నాయా? చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. మేము మీ సార్లో నేనేమన్నా మీ సార్ వాళ్ళతో మేమంతా బాగా మంచి ఫ్రెండ్లీగా, వాళ్ళు ఇంకా ఏమైనా సమస్యలు చెప్తే మేము తీర్చేదానికి ప్రయత్నం చేస్తాం అంతే. ఏం ఇబ్బంది ఏం లేదు, ఎవరిని ఏమనం. ఏమన్నా ఉన్నాయా టిఫిన్ బాగాలేనేటివి? ఈరోజు ఉప్మా బాగుందా? అన్నీ ఓకేనా? మంచి పిల్లలరా మీరు, వెరీ గుడ్. మీరు కొంచెం మనము పేదరికం నుంచి వచ్చాం అందరం, అవునా? అప్పుడు మనకు ప్రభుత్వము మంచిగా, మీ ప్రిన్సిపల్ సార్ మంచి యాక్టివ్గా ఉన్నారు, మంచిగా అన్నీ అరేంజ్ చేస్తూ ఉన్నారు. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి సక్రమంగా ఇస్తూ ఉన్నారు అన్నీ. మెనూ ఎక్కడ డివేట్ కావడం లేదు. 6x ఇమ్మంటే 6x ఇవ్వరు, ఎక్కడ 4 ఇస్తారు. 2 times చికెన్ ఇవ్వాలా, ఆ చికెన్లోనే కొంచెం ఏదైనా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పి చెప్తా ఉంటాం మేము. ఇచ్చేది మీకు 1400 రూపీస్, 1400 రూపాయలు ఇస్తారు బియ్యం కాకుండా. 46 రూపాయల 67 పైసలు రోజుకు. దాంట్లో మార్నింగ్ మిల్క్ ఇవ్వాలా, బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలా, లంచ్ ఇవ్వాలా, కర్డ్ ఇవ్వాలా లంచ్లో, ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వాలా, నైట్ మళ్ళీ 2 కర్రీస్తో భోజనం పెట్టాలా, నైట్ మళ్ళీ ఫ్రూట్ ఇవ్వాలా. జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటా, ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ఫెయిర్గా అన్నీ ఇస్తూ ఉన్నారంటే 100% కరెక్ట్గా ఉన్నట్టు ఆ హాస్టల్. లేదు ఏమైనా తక్కువ ఇస్తూ ఉన్నారంటే తింటా ఉన్నట్టు మిగతా వాళ్ళు. అది లెక్క సార్, మా లెక్క. అడిగి అది సరిపోదు, అది టైట్గా ఉంటుంది. చికెన్ 157.5 గ్రామ్ ఇవ్వాలి ఒక్కొక్క స్టూడెంట్కి, అంత ఇవ్వలేరు, అంత డబ్బులు వర్కౌట్ కావు. ఆడిచ్చింది 180 రూపీస్ కేజీ, బయట చూస్తే 300-250 ఉంటుంది, అంత ఇవ్వలేదు. దాంట్లో కొంచెం తగ్గియాల్సి వస్తుంది పర్ క్యాపిటా చూసుకొని. ఇంకా ఎప్పుడైనా గాడ్ గ్రేస్ మిగిలింది అనుకో తక్కువ రేట్లుండి ఇంకా అడిషనల్గా కొన్ని ఏమన్నా ఇస్తూ ఉంటారు. ఎప్పుడన్నా ఫ్రూట్స్ కానీ ఏమన్నా ఇస్తారు మళ్ళీ అడిషనల్, మిగిలవు సామాన్యంగా మిగిలితే. కాబట్టి మీరు బాగా శ్రద్ధ వహించండి, చదువుల మీద ధ్యాస పెట్టండి, సమయాన్ని వృధా చేయకండి, మీ జీవితాలను బాగుపరచుకోండి. మీ తల్లిదండ్రులకు మీరు ఇచ్చే గిఫ్ట్ ఇది. మీరు మంచి చదువులు చదివి మంచిగా ఉద్యోగాలు చేసి మీ తల్లిదండ్రులు అప్పటికి ఓల్డేజ్ అవుతుంది, వాళ్ళని మంచిగా భోజనాలు అన్నీ పెట్టి వాళ్ళని ప్రేమగా చూసుకోవడం అనేది పెద్ద వరం. మీరు ఎంతో ప్రేమాభిమానాలు, ఈ తల్లిదండ్రుల మీద ఇష్టము, వాళ్ళతో బాగా అన్నదమ్ములతో ఆడుకోవడము, ఇవన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చారు. మీరు దేనికి వచ్చారు? ఆ చదువు అనే ఆయుధం మీ చేతిలో ఉంటే ఎక్కడికైనా పోవచ్చు. ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్ ఉంది బ్రహ్మాండంగా. మీ దగ్గర స్కిల్స్ ఉంటే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, లక్షల జీతాలు ఉంటాయి, మంచి తెలివిగా బిజినెస్లు చేయొచ్చు మీరు చదువుకుంటే. మీ వే ఆఫ్ టాకు, వే ఆఫ్ బిహేవియరు ఇవన్నీ చేంజ్ అవుతాయి, నాగరికత పెరుగుతుంది. ఎన్నో ఉపయోగాలు చదువు వల్ల. చదువుకొని ఉద్యోగమే రావాలనే రూల్ ఏం లేదు. ఉద్యోగాలు రాకుండా బిజినెస్లు చేసిన వాళ్ళు తెలివితేటలతో చాలామంది ఉన్నారు, ఎంతోమంది. కొంతమందిని మీరు టార్గెట్ పెట్టుకోండి, గోల్స్ పెట్టుకోండి, ఆ గోల్స్ని రీచ్ అయ్యడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.